హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం ఎస్ఐపిసి ప్రిలిమ్స్ మాక్ 27 అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. సో మనం క్వశ్చన్ నెంబర్ 1తో స్టార్ట్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇఫ్ ఏ మ్యాన్ సైకిల్స్ ఎట్ 10 km/h, then he arrives at a certain place at 1 p.m. If he cycles at 15 km/h, he will arrive at the same place at 11 a.m. At what speed must he cycle to get there at noon? రైట్ అండి. ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకుందాం. చూడండి, ఒక పర్సన్ కనుక 10 km/h స్పీడ్తో వెళ్తే అతను ఒక ప్లేస్కి మధ్యాహ్నం 1కి రీచ్ అవుతున్నాడంట. అదే పర్సన్ కనుక సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు, స్పీడ్ 15 km/hతో వెళ్తున్నాడు అనుకోండి. మీకు ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయినారో ఇవ్వలేదు, జస్ట్ ఎండింగ్ టైం ఇచ్చినారంతే అండి. 10 km/hతో వెళ్తే 1కి రీచ్ అవుతున్నారంట. 15 km/hతో వెళ్తే 11కి రీచ్ అవుతున్నారంట. రైట్, స్పీడ్ పెరిగింది కాబట్టి మనకి ఎట్లాగో టైం తగ్గాలి. ఇద్దరు ఒకటే టైంకి స్టార్ట్ అవుతున్నారు, ఎప్పుడు స్టార్ట్ అవుతున్నారో మనకు తెలియదు, దాని అవసరం కూడా లేదు మనకి. 1కి రీచ్ అవ్వాల్సిన పర్సన్ 11కి రీచ్ అవుతున్నాడు, ఎందుకు? స్పీడ్ పెరగడం వల్ల. రైట్, మీకు స్పీడ్స్ ఏ రేషియోలు ఉన్నాయండి? స్పీడ్స్ 2:3 రేషియోలు ఉంటే మీకు టైమ్స్ 3:2 రేషియోలు ఉండాలి కదా. రైట్, ఇప్పుడు స్పీడ్ పెరిగినప్పుడు టైం తగ్గాలి కదా. ఇంతకుముందు టైం కనుక 3 parts పడితే ఇప్పుడు టైం 2 parts పడుతుంది, ఇప్పుడు టైం 1 part తగ్గింది. క్వశ్చన్లో ఎంత ఇచ్చినారు? 1కి రీచ్ అవ్వాల్సిన పర్సన్ 11కి రీచ్ అవుతున్నాడు అంటే 2 hours టైం తగ్గింది కదా. సో 1 part వాల్యూవే 2 hours అయితే ఈ 2 parts వాల్యూ ఎంత అవ్వాలండి? 4 hours అవ్వాలా? 2 parts వాల్యూ మీకు 4 hours అవ్వాలి. రైట్, 2 parts వాల్యూ 4 hours అంటే 15 km/h స్పీడ్తో వెళ్తే అతనికి 4 hours టైం పడుతుంది. సో డిస్టెన్స్ ఎంత అవ్వాలండి? డిస్టెన్స్ అంటే మనకి స్పీడ్ ఇంటూ టైం కదా. స్పీడ్ 15, టైం 4 అంటే మొత్తం 60 km అవుతుంది. 60 km. మీకు మధ్యాహ్నం 12కి రీచ్ అవ్వాలంటే స్పీడ్ ఎంత ఉండాలని కదా క్వశ్చన్. ఇక్కడ మీకు 11 o'clock రీచ్ అవుతున్నప్పుడు అతనికి 4 hours టైం పట్టింది. 11 o'clock రీచ్ అవుతున్నాడు, 4 hours జర్నీ టైం పట్టింది కదా. 12 o'clock రీచ్ అవ్వాలంటే ఎంత టైం పట్టాలండి? సేమ్ టైంకి స్టార్ట్ అవుతున్నారంటే 5 hours టైం పట్టాలా. 11 తర్వాత 1 hour 12కి రీచ్ అవ్వాలంటే. సో 4 తర్వాత 1 hour ఎంత టైం? అతను 5 hours ట్రావెల్ చేయాలి. ఇప్పుడు మీకు స్పీడ్ ఎంత అండి? డిస్టెన్స్ బై టైమే కదా. 60/5 వాల్యూ ఎంత అవుతుంది? 12. సో 12 km/h మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఏ మిల్క్ మ్యాన్ మిక్సెస్ 20 liters of water with 80 liters of milk. After selling 1/4 of this mixture, he add water to replenish the quantity that he had sold. What is the current proportion of water to milk? ఈ క్వశ్చన్ చూడగానే మీరు ఇమ్మీడియట్గా 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేయాలండి. మీకు 20 liters వాటర్ 80 liters మిల్క్ మిక్స్ చేస్తున్నారా? టోటల్ ఎంత అయింది? మీకు 100 liters అయింది. మీరు మిక్స్చర్ బయటకి తీసి ఎంత తీస్తున్నారో అంత దాంతో వాటర్ యాడ్ చేస్తున్నారు. సో లాస్ట్లో మీకు మళ్ళీ 100 అయిందా? సో ఇనీషియల్గా మీకు 100 ఉంటే మళ్ళీ తర్వాత కూడా 100 లీటర్లు అయిందా? ఈ 100 లీటర్లోనే మీకు వాటర్ ఉంది అండ్ మిల్క్ ఉంది. ఇనీషియల్గా కూడా ఈ 100 లీటర్లోనే వాటర్ ఉంది, మిల్క్ ఉంది. ఈ వాటర్ మిల్క్ ఇనీషియల్గా ఏ రేషియోలు ఉన్నాయి, ఇప్పుడు ఆ రేషియోలో లేవు, కానీ టోటల్ మాత్రం సేమ్ కదా. సో మీ ఆన్సర్ కూడా ఎలా ఉండాలంటే ఈ పార్ట్స్ని కలిపితే మీకు 100కి ఫ్యాక్టర్ అయ్యేటట్టు ఉండాలండి. ఎందుకంటే మీరు 100లో ఇది కొంత ఉంటుంది, ఇది కొంత ఉంటుంది, ఆ రేషియోనే కదా మీరు తీసుకునేది. ఇక్కడ ఆన్సర్ వచ్చేది ఆ 2 రేషియోల్ని. ఈ రెండింటిని కనుక సమ్ చేస్తే అది 100కి ఫ్యాక్టర్ అవ్వాలి. 2:3 అంటే 5 parts అనేది 100కి ఫ్యాక్టరీ. 3 parts అనేది 100 ఫ్యాక్టర్ కదండి. 3 into సంథింగ్ చేస్తే మీకు 100 రాదు, సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. సో 4 into సంథింగ్ చేస్తే మీకు 100 వస్తుంది, సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. 3, 4, 7 into సంథింగ్ చేస్తే మీకు 100 ఆన్సర్ రాదు, సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. సో క్వశ్చన్ చూడగానే మీరు 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి కదా. ఇది మీరు అలవాటు చేసుకోవాలి. సరే, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. వాటర్, మిల్క్. వాటర్ 20 ఉంది, మిల్క్ 80 ఉంది. ఈ 2 మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు 100 liters ఒక దాంట్లో మిక్స్ అయిపోయి ఉన్నాయి, దాంట్లో వాటర్ 20, మిల్క్ 80. దీంట్లో నుండి మీరు 1/4 బయటకు తీస్తున్నారు. 1/4 బయటకు తీస్తే మీకు ఓన్లీ మిల్క్ బయటకు వస్తుందా అండి? కలిసిపోయి ఉన్నప్పుడు మీకు మిల్క్ బయటకు వస్తుంది, వాటర్ బయటకు వస్తుంది, 2 కదా. రైట్, సో 1/4 తీస్తున్నారు కాబట్టి 1/4 part మిల్క్ కూడా బయటకు వస్తుందండి. 1/4 80లో 1/4 అంటే 20 కదా. సో మిల్క్ ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. ఇప్పుడు మీరు వాటర్ కూడా బయటకు తీస్తున్నారు, మళ్ళీ వాటర్ని యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంత తీస్తున్నారు, ఎంత యాడ్ చేస్తున్నారు మీకు సంబంధం లేదండి. టోటల్ మీకు 100 ఉండాలి, దాంట్లో మిల్క్ 60 ఉందంటే వాటర్ ఎంత ఉండాలి? 40 ఉండాలి. సో 2:3 రేషియో మీకు వచ్చిందా? సో ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ అండి. లేదా మీరు చూడగానే మీకు ఇక్కడ 1:4 రేషియోలు ఉందని కనుక మీకు అర్థమైతే వాటర్ మిల్క్ 1/4 బయటకు తీస్తున్నామంటే 1 వెళ్ళిపోయినట్టు 3 మిగిలింది, టోటల్ 5 ఉండాలి, 3 ఉందంటే 2 ఆటోమేటిక్ ఇది ఇవ్వాలని మీకు అర్థం అవ్వాలి. 2:3 రేషియో. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3ని కనుక మీరు చూస్తే మీకు ఏమనిపించవచ్చు అంటే ఆల్రెడీ ఈ సర్ట్స్ అండ్ ఇండిసెస్లో మీరు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం మీరు క్లాస్ రూమ్లో చేసి ఉంటారు. సో ఈ ప్రాబ్లం కూడా ఈజీ చేసేయవచ్చు అని అనుకుంటారు. కానీ మీకు మధ్యలో వెళ్ళిన తర్వాత ఏమర్థం అవుతుందంటే మీకు స్ట్రక్ అవుతారు ఎక్కడో ఒక దగ్గర. అలాంటి టైంలో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఐదర్ అక్కడే వదిలేయండి లేదా ఇనీషియల్గానే క్వశ్చన్ని టచ్ చేయకండి. సరే మీరు ఎక్కడ స్ట్రక్ అవుతారో నేను చెప్తా చూడండి ఇప్పుడు. సో మీకు ఏమిచ్చినారండి ఇప్పుడు మీ క్వశ్చన్లో ఎక్కడ రిపీట్ అవుతుంది చెప్పండి నాకు. ఏ పార్ట్ రిపీట్ అవుతుంది మీకు? ఈ పార్ట్ రిపీట్ అవుతుంది. ఇక్కడ సేమ్ ఉంది, దాని తర్వాత ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ మైనస్ వచ్చిందా? సో ఈ మైనస్ తర్వాత రిపీట్ అవుతుంది కదా. నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా అండి? ఎక్స్ ఈక్వల్ టు 4 ప్లస్ √4 మైనస్ ఎక్స్. ఈ ఒక్క పార్ట్ వదిలేసి ఇదంతా ఎక్స్ అనుకుంటున్నాను నేను, అనుకోవచ్చు కదా. రైట్. ఇప్పుడు మీరు కనుక చూస్తే ఈ ఎక్స్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ అండర్ రూట్ వెళ్ళిపోతుంది 4 ప్లస్ √4 మైనస్ ఎక్స్. నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు √4 మైనస్ ఎక్స్. ఇప్పుడు మళ్ళీ మీరు స్క్వేర్ చేయడానికి కనుక ట్రై చేస్తే స్క్వేర్ చేస్తే ఇది ఏమవుతుంది చెప్పండి? x⁴ అవుతుంది. 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. మైనస్ 8x స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు 4 మైనస్ ఎక్స్. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి చెప్పండి? x⁴ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది అండ్ ఎక్స్ ఉంది. మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో x² + 2x + 1 ఈ ఫార్మాట్లో ఉంటే మీకు 2 ఉంటే మీకు 2 ఆన్సర్లు వస్తాయి. ఇక్కడ మీకు 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 3x వాల్యూస్ వస్తాయి. మీరు సాల్వ్ చేయడం వస్తుందా? ఈ స్టెప్ మీరు చేయలేరు. చేయనప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఆన్సర్ వదిలేయాలి. అయితే ఇక్కడ ఒకటి చేయొచ్చు. మీకు ఆన్సర్ ఎక్కడి వరకు వచ్చిందండి? ఇప్పుడు x² - 4 ఈక్వల్ టు వచ్చి √4 మైనస్ ఎక్స్ వచ్చిందా? మీరు ఆప్షన్ త్రూ ఏమైనా చేయగలుగుతారేమో ట్రై చేయండి ఒకసారి. ఆప్షన్ త్రూ ఫస్ట్ ఆప్షన్ ఏముందండి? ఏ ఉంది. ఏ ఎంత ఉంది? 3 ఉంది. సో 3² - 4 ఎంత? 9 - 4 అంటే 5. ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది. ఈ రెండు ఈక్వలా? కాదు. సో ఆప్షన్ ఏ మీకు సాటిస్ఫై అవ్వట్లేదు. డి ఈజీ ఉంది కదా, డి ట్రై చేయండి. ఇక్కడ మీరు √13² అంటే 13, 13 - 4 అంటే 9 ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఆన్సర్ -13, ఇక్కడ 4 అంటే -9 వస్తుంది. 13 - 4, 4 - √13 కదండి, సారీ ఇక్కడ మీకు 4 మైనస్ ఏమొస్తుంది చెప్పండి మీకు? 1 మినిట్ అండి. ఈ పార్ట్లో మీకు ఇక్కడ మీకు 4 - √13 వస్తుంది. ఈ రెండు ఈక్వల్ కాదు కదా. సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. ఇప్పుడు మీకు ఆన్సర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్న వాల్యూస్ ఏమి ఉన్నాయి చెప్పండి నాకు. ఆన్సర్ అవ్వడానికి ఇది ఆన్సర్ అవ్వదు, ఇది ఆన్సర్ అవ్వదు. అయితే ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. సో ఇక్కడ వరకు చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయితే మీరు రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ పెట్టవచ్చు కదా. నేను ఏదో ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ ఈక్వేషన్లో. నేను సరే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, నేను దీంతో వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే ప్లస్ ఉన్నాయి మనకు చాలా కొంచెం ఈజీ ఉంటాయి. సో ఎక్స్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? దీన్ని స్క్వేర్ కదా చేయాల్సింది. డినామినేటర్లో మీకు 4 వస్తుందండి. డినామినేటర్లో 4, న్యూమరేటర్లో √13² అంటే 13 + 1 14, ఇక్కడ 14 వస్తుంది. ప్లస్ 2√13 వస్తుంది. -4 ఉంది, ఇక్కడ -4 ఉంది కదా, ఈక్వల్ టు √4 మైనస్ ఎక్స్ ప్లేస్లో √13 + 1/2 ఇంతే కదా. ఇక్కడ చూడండి మీరు 4 కామన్ ఎల్సిఎం తీసుకుంటే 4 × 4 16 అండి, అంతే కదా. -16 అంటే 2√13 అలాగే ఉంటుంది. ఇక్కడ +4, ఇక్కడ -16 అంటే -2 √. ఇప్పుడు ఈ వాల్యూ మీరు ఏం రాసుకోవచ్చు చెప్పండి? 2తో క్యాన్సిల్ చేస్తే √13 - 1/2 కదా. ఇది అక్కడ వరకు వస్తుందో లేదో చెక్ చేయండి. ఇక్కడ మీకు డినామినేటర్లో 2 ఉంది కదండి, ఇక్కడ √√ ఉంది. √√ క్యాన్సిల్ అయినప్పుడు ఇక్కడ 4 ఉంటే మీకు బయట 2 వస్తుంది కాబట్టి నేను ఒక × 2 చేస్తున్నాను చూడండి. ఇక్కడ 2 చేస్తే డినామినేటర్లో 4 ఎల్సిఎం వచ్చింది. 4 × 4 ఎంత? 16 మైనస్ 2√13, ఇక్కడ -2 వస్తుంది అంతేనా. -2 ఈక్వల్ టు ఈ వాల్యూ చూడండి 16 - √2 14 మైనస్ ఏమొచ్చింది మీకు? 2√13/4 ఇంతే కదా. ఇప్పుడు చెప్పండి నాకు ఒకసారి. ఇక్కడ మీకు 14 ఉంది. ఈ 14ని నేను √13, దీన్ని ఇది √13 + 1గా రాసుకోవచ్చండి. దీన్ని 1గా మీరు అబ్జర్వ్ చేస్తే a² √13² అంతేనా. a² + b² - 2ab ఫామ్లో ఉందంటే ఇది a - b అంటే ఇది మళ్ళీ √13 - 1 హోల్ స్క్వేర్ వస్తుంది. స్క్వేర్తో క్యాన్సిల్ అయిపోయి √13 - 1 మిగులుతుంది.
అండర్ రూట్లో 4 ఉందంటే బయట 2 వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ ఈక్వల్ అయిందా? అయింది కాబట్టి ఆప్షన్ సి మనకు రైట్ ఆన్సర్ అండి. అయింది కాబట్టి. సో ఈ క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేస్తే ఇలా అటెంప్ట్ చేయాలి, లేదా ఎగ్జామ్లో మీరు వదిలేసేయాలి. రైట్. క్వశ్చన్ నెంబర్ 4 అండి. Arun, Barun and Kiranmala start from the same place and travel in the same direction at speeds of 30 km per hour, 40 km per hour and 60 km per hour respectively. Barun starts 2 hours after Arun. If Barun and Kiranmala overtake Arun at the same instant, how many hours after Arun did Kiranmala start? Right. ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. మీకు క్వశ్చన్ ఏమన్నారంటే అరుణ్, బరూన్ అండ్ కిరణ్మాలాలు ఒకే ప్రదేశం నుండి స్టార్ట్ అవుతున్నారు, ఒకే దిశలో. వాళ్ళ స్పీడ్లు 30, 40 అండ్ 60 ఉన్నాయి. అంతేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా. అరుణ్ బయలుదేరిన 2 గంటల తర్వాత బరూన్ బయలుదేరుతాడు. అంటే ఇప్పుడు 2 గంటల్లో అరుణ్ ఎంత దూరం ప్రయాణిస్తాడు చెప్పండి. అరుణ్ స్పీడ్ ఎంత అండి? అరుణ్ స్పీడ్ 30 కదా. అరుణ్ స్పీడ్ 30 అంటే 2 గంటల్లో ఉంటే 60 కదా. 2 గంటల తర్వాత అరుణ్కి బరూన్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 60 కిలోమీటర్స్ ఉంటుందా? ఇక్కడ వరకు మీకు అర్థమైంది. అయితే బరూన్ మరియు కిరణ్మాల ఒకే సమయంలో అరుణ్ని అధిగమించారు. కిరణ్మాల ఎప్పుడు స్టార్ట్ అయిందో మనకు తెలియదండి. కానీ వీళ్ళిద్దరు ఒకటే టైంను ఈ కే అనే పర్సన్, బి అనే పర్సన్ ఏని ఒకటే టైంలో ఓవర్టేక్ చేస్తున్నారంట. అయితే ఇప్పుడు ఏ కన్నా బి 2 hours లేట్ స్టార్ట్ అయినాడు కదా. ఏ కన్నా కే అనే పర్సన్ ఎంత లేట్గా స్టార్ట్ అయినాడని క్వశ్చన్ అండి. కొద్దిసేపు మీరు కే గురించి మర్చిపోండి. ఇప్పుడు బి ఏని ఓవర్టేక్ చేయాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి. బి స్పీడ్ ఏమో మీకు 30 km per hour, ఏ స్పీడ్ ఏమో మీకు 40 km per hour. ఓవర్టేక్ అంటే మీకు ఏమొస్తుంది? ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ తీసుకుంటారు అంతేనా. 60 బై రిలేటివ్ స్పీడ్ ఎంత? 40 మైనస్ ఇక్కడ 40, ఇక్కడ 30 అండి. రైట్. 60 బై 40 మైనస్ 30 10 అంటే 6 అవర్స్లో ఓవర్టేక్ చేయాలి కదా. ఇక్కడ ఓవర్టేక్ చేసినాడు అని అనుకుందాం. 6 అవర్స్లో ఓవర్టేక్ చేస్తున్నాడు. 6 అవర్స్లో ఓవర్టేక్ చేస్తున్నాడంటే ఈ ఏ అనే పర్సన్ కూడా 6 hours ట్రావెల్ చేయాలి కదా. సో 30 స్పీడ్తో 6 అవర్స్లో ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుందండి? 180 km అవుతుందా? 6 అవర్స్లో అంటే ఏ అనే పర్సన్కి ఇక్కడ మీకు 6 hours పట్టింది. ఎక్కడి నుండి ఎక్కడికి? ఇక్కడ నుండి ఇక్కడికి. ఏ అనే పర్సన్ ఇనీషియల్గా 2 hours ఇక్కడ. మొత్తం ఏ అనే పర్సన్ ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది? 8 hours టైం పట్టింది. బి అనే పర్సన్కి ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి టైం ఎంత పట్టింది? 6 hours పట్టింది. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇనీషియల్గా వాళ్ళ మధ్యలో 60 kilometers డిస్టెన్స్ ఉంది. సో ఈ 60 kilometers డిస్టెన్స్ మీకు కవర్ అయిపోవాలంటే బి అనే పర్సన్ స్పీడ్ ఎక్కువ ఉంది, ఏ అనే పర్సన్ స్పీడ్ తక్కువ ఉంది కాబట్టి ఎలాగో కవర్ అవుతుంది. ఎంతసేపట్లో కవర్ అవుతుందంటే డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ తీసుకుంటే మనకు వస్తుంది. సో 6 hours అంటే బి అనే పర్సన్ ఒక 6 hours ఏ అనే పర్సన్ని క్యాచ్ చేస్తాడు. 6 hours బి అనే పర్సన్ ఎంత ట్రావెల్ చేయాలండి? 40 into 6 hours అంటే టోటల్ డిస్టెన్స్ 240 కవర్ చేయాలి. అదే టైంలో ఈయన 60 అయిపోయింది కాబట్టి 180 కవర్ చేస్తాడు. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కే ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాడో మనకు తెలియదు. కానీ కే ఏని రీచ్ అవ్వాలంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? ఏ ఇక్కడ నుండి ఎంత దూరంలో ఉన్నాడు? 240 కదా. కే 240 డిస్టెన్స్ కవర్ చేయాలి ఇక్కడిని రీచ్ అవ్వాలంటే. కే స్పీడ్ ఎంత మీకు? 60 kilometers కదా. 60 kilometers 240 hours అంటే టైం ఎంత పడుతుంది చెప్పండి నాకు? 4 hours పడుతుంది. అంటే కే ఎప్పుడు స్టార్ట్ అయినా 4 hours కే ఇక్కడ నుండి ఇక్కడికి వస్తాడు. 4 hours. అదే ఏకి ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఎంత పట్టిందండి? 6 hours ఇక్కడ, 2 hours ఇక్కడ, 8 hours. ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఏకి 8 hours పడితే కేకి 4 hours పడుతుంది. అంటే కే ఒక 4 hours లేట్ స్టార్ట్ అయినా సరిపోతుంది కదా, అయినా రీచ్ అయిపోతున్నాడు కదా. సో ఆఫ్టర్ హౌ మెనీ అవర్స్ అరుణ్ డిడ్ కిరణ్మాల స్టార్ట్ అంటే 4 hours తర్వాత స్టార్ట్ అవుతున్నట్టు అండి. సో ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ with its diameter equal to its height is inscribed in a right circular cone. The base radius and altitude of a cone are 5 cm and 12 cm respectively, and axis of cylinder and cone coincide. The diameter of the cylinder is. Right. ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకుందాం. చూడండి, మీ దగ్గర ఏముందంట, ఒక్క కోన్ ఉంది, ఆ కోన్లో మీకు సిలిండర్ ఉంది. రైట్. నేను కోన్ డయాగ్రామ్ ఇలా వేసుకుంటున్నాను. చూడండి, ఇది కోన్ అనుకోండి, ఇది కోన్. ఈ కోన్కి ఏమన్నారు మీకు? రేడియస్ ఏమో 5 అన్నారు, అంటే ఈ వాల్యూ 5 అన్నారు.
హైట్ ఏమో ఈ వాల్యూ 12 అన్నారు. ఇది 5, 12 అయినప్పుడు ఇక్కడ 90 డిగ్రీలు కాబట్టి ఈ వాల్యూ ఎంత అవ్వాలి మీకు? 13 అవ్వాలి. దీంట్లో మీకు ఏముందంట, ఒక సిలిండర్ ఇన్స్క్రైబ్ అయి ఉంది. దీంట్లో మీకు ఒక సిలిండర్ ఉంది, రైట్. ఇప్పుడు దీంట్లో ఇలా సిలిండర్ ఉందనుకుంటున్నాను అనుకోండి, నేను ఇలా ఒక సిలిండర్ ఉంది. దీంట్లో సిలిండర్ గురించి మీకు ఏం చెప్పినారండి? డయామీటర్ ఈక్వల్ టు ఇట్స్ హైట్. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంటుందో, డయామీటర్ అంటే ఇదే కదండి, ఇక్కడ నుండి ఇదంతే, ఇక్కడ నుండి ఇక్కడికి అంతే. సో నేను హైట్ కనుక 2x అనుకుంటే ఇది రేడియస్ x అవ్వాలి, ఈ రేడియస్ x అవ్వాలి, అంతేనా? ఇది అర్థమైంది కదా మీకు? ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే 2x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ మీకు సిమిలారిటీ అర్థం కావాలండి. సిమిలారిటీ తెలుసుంటేనే ఇది క్వశ్చన్ చేయగలుగుతారు. ఇక్కడ నుండి ఇక్కడికి, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి రేడియస్ x అంటే ఇది కూడా x అవ్వాలండి, రైట్. ఇది మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అది చూడండి. ఇక్కడ నుండి ఇది మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది మొత్తం ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సిమిలారిటీ ఎలా అప్లై చేయొచ్చు? ఈ సైడ్ బై ఈ మొత్తం సైడ్, ఇది మొత్తం సైడ్ కదా, అంటే x/5 ఈక్వల్ టు, అండ్ ఈ చిన్న ట్రయాంగిల్ ఈ మొత్తం పెద్ద ట్రయాంగిల్కి సిమిలర్ కాబట్టి మనకి ఈ సైడ్ లెంత్ ఎంత చెప్పండి నాకు? ఇక్కడ నుండి మీకు ఇక్కడికి 12, దాంట్లో ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 2x అని ఇచ్చినారు కదా, మనం అనుకున్నాం కదా. సో ఈ వాల్యూ 12 - x అవుతుందా? సో 12 - 2x. ఇక్కడ నుండి మీకు ఇక్కడ వరకు 12 అండి, ఇక్కడ నుండి ఇక్కడికి 2x. సో ఇది మీకు 12 - 2x అవుతుంది బై టోటల్ ఎంత? 12. ఇది మీకు సిమిలారిటీ రాసుకోవడం రావాలండి. ఇక్కడ ఈ సైడ్ బై ఈ మొత్తం సైడు, ఈ చిన్న సైడ్ బై ఈ మొత్తం సైడు. సో 12 × x, 12x ఈక్వల్ టు 12 × 5 = 60 - 5 × 2 = 10x. 10x ఇటు వస్తే 22x ఈక్వల్ టు 60. సో x ఈక్వల్ టు 60 బై, మీకు కావాల్సింది 2x కదండి, డయామీటర్ కనుక్కోమన్నారు కాబట్టి మనకి ఇక్కడ డయామీటర్ ఎంత? ఇది రేడియస్ x, ఇది x అయితే 2x కదా, 2x కావాలి కాబట్టి 11 వస్తుంది. సో 60/11. ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6 to 10 అండి. ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్, మేల్ ఫీమేల్ రేషియో అండ్ రేషియో ఆఫ్ పాస్ టు ఫెయిల్, రైట్ అండి. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. క్లాస్ 4th నుండి 8th వరకు ఒక్కొక్క క్లాస్లో ఎంతమంది ఉన్నారు, దాంట్లో మేల్కి ఫీమేల్కి రేషియో ఎంత, అండ్ టోటల్లో పాస్ అయిన వాళ్ళు ఎంత, ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత రేషియో ఇచ్చినారండి. అంటే 1200 మంది కనుక క్లాస్లో ఉంటే మేల్ ఎంత అవ్వాలండి? ఇది 7 parts, 5 parts అంటే టోటల్ 12 parts కదా. 12 parts వాల్యూ 1200 అంటే 7 parts వాల్యూ 700 అవ్వాలి, 5 parts వాల్యూ 500 అవ్వాలి. ఇది మీరు అనలైజ్ చేయాలి డేటాని ఇలాగా. టోటల్గా మీకు 6 part పాస్ అయింది, 5 ఫెయిల్ అయింది, 1 టోటల్ 6 parts. 6 parts వాల్యూ 1200 అంటే 1 part వాల్యూ 200 కదా. 6 1200 అంటే డబల్ అయింది కదా, 1 part అంటే 200. సో ఇది ఎంత అవ్వాలి అప్పుడు? ఇది 1000 అవ్వాలి, ఇది ఎంత అవ్వాలి మీకు? 200 అవ్వాలి. సో 1000 + 200 1200 కదా. మీరు డేటాని ఇలా ఓరల్గా అనలైజ్ చేయగలిగితేనే మీరు ఇటువంటి క్వశ్చన్స్ని ఈజీగా చేయగలుగుతారండి. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. ఇఫ్ ఓన్లీ 80 people ఫ్రమ్ క్లాస్ 6 and 120 if only 80 females from class 6 and 120 females from class 8 is failed, then find the number of males failed from these two classes. ఇప్పుడు మీకు ఏమన్నారు? క్లాస్ 6 గురించి మాట్లాడినారు, క్లాస్ 8 గురించి మాట్లాడినారు. క్లాస్ 6లో ఫీమేల్ ఫెయిల్ ఎంత అన్నారండి? 80 ఫెయిల్ కదా, రైట్. మొత్తం క్లాస్ 6లో మొత్తం ఫెయిల్ ఎంత చూడండి, 7 + 1 8 parts కదా. 8 parts అనేది 2400 అవుతుంది, అంటే 3 times ఉంది కదా. 8 parts 2400 అవ్వాలంటే ఇంటూ 300 అవ్వాలి కదా, అంటే 1 part వాల్యూ ఎంత? 300. ఇది మీకు ఫెయిల్ అయింది. దీంట్లో మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు. ఫీమేల్ ఎంతమంది అన్నారండి? 80. ఫీమేల్ 80 అంటే మేల్ ఎంత అవ్వాలి? 220 అవ్వాలి. మీకు 220 మేల్స్ అని వచ్చిందా? వచ్చింది. మేల్స్ ఎంత? 220, రైట్. క్లాస్ 8లో ఇది మొత్తం 4 parts కదా. 4 parts వాల్యూ 2000, అంటే 1 part వాల్యూ ఎంత అవ్వాలి? 500 అవ్వాలి. సో 1 part ఫెయిలే కదా, 500 టోటల్ ఫెయిల్ అయిన వాళ్ళు. దీంట్లో మళ్ళీ మీకు మేల్ ఉంటుంది, ఫీమేల్ ఉంటుంది, ఇంతే కదండి. మేల్ ఎంత చెప్పండి, ఫీమేల్ ఎంత చెప్పండి నాకు ఫస్ట్. ఫీమేల్ 120 అన్నారంటే ఇక్కడ ఫీమేల్ వాల్యూ 120 అయితే 80, 380 ఫెయిల్ అయినట్టే కదా.
సో మేల్ 380 ఫెయిల్ అయినట్టు కదా. టోటల్ ఎంత అండి? 300 + 300 అంటే 600. సో 600 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th. యావరేజ్ నెంబర్ ఆఫ్ పాస్డ్ స్టూడెంట్ ఫ్రమ్ ఆల్ ద క్లాసెస్ టుగెదర్ ఈజ్ వాట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 6 to క్లాస్ 8. మీకు అన్ని క్లాసెస్లలో ఎంతమంది పాస్ అయినారో వాళ్ళ యావరేజ్ కనుక్కొని ఆ యావరేజ్ అనేది క్లాస్ 6 నుండి క్లాస్ 8 వరకు ఉన్న స్టూడెంట్స్ మొత్తంలో ఎంత శాతం కనుక్కోవాలి. రైట్, మీకు యావరేజ్ కనుక్కోవాలంటే ఫస్ట్ టోటల్ కావాలి కదా, అన్ని క్లాసెస్లలో ఎంతమంది పాస్ అయినారో కావాలి కదా. చూడండి, ఇప్పుడు 5 పాస్ 1 ఫెయిల్, టోటల్ 1200 ఉంటాయి. 6 పార్ట్స్ వాల్యూ 1200, డబల్ అయింది కాబట్టి పాస్ అయిన వాల్యూ 5 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలి? 1000 అవ్వాలి. 6 పార్ట్స్ వాల్యూ 1800 అంటే 3 టైమ్స్. సో 5కి 3 టైమ్స్ ఎంత? 1500 అవ్వాలి పాస్ అయిన వాళ్ళు. 7 + 1 8 పార్ట్స్ వాల్యూ 2400 అంటే 300 అంటే ఇది ఎంత అవ్వాలి? 2100 అవ్వాలి 3 టైమ్స్ అంటే. 5కి 2500 అంటే 5 టైమ్స్ ఉంది. సో 4కి 5 టైమ్స్ అంటే 2000. 4కి 2000 5 టైమ్స్ అంటే 3కి 5 టైమ్స్ అంటే 1500. ఇది మొత్తం మీకు పాస్ అయిన వాళ్ళు కదా. సరే, పాస్ అయిన వాళ్ళ టోటల్ ఎంత ఉంది చెప్పండి నాకు. ఇప్పుడు టోటల్ చెప్పండి. ఇది 1000 + 2000 3000, 3000 + 3000 ఎంత అండి? 6000. 6000కి 2100 ఎక్కువ అంటే 8100. ఇది టోటల్ పాస్ అయిన వాళ్ళు. ఏమన్నారు? దీని యావరేజ్ అంటే బై ఎంత? 5 కదా, బై 5. ఈ యావరేజ్ అనేది టోటల్ స్టూడెంట్స్ ఫ్రమ్ 6 to 8 అంటే ఈ టోటల్లో ఎంత శాతం. ఇది కనుక 2500 మీరు అనుకుంటే 2525 5 to 7 అవ్వాలి, కానీ 100 తక్కువ ఉంది కాబట్టి 6900. మీకు పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. 2 zeros-తో 2 0 క్యాన్సల్. ఇక్కడ మీకు ఇది 323 టైమ్స్, ఇది 2700. ఓకే, ఇక్కడ 5తో చూస్తే 5 టైమ్స్, ఇంకా 2 మిగులుతుంది కాబట్టి 5 4 టైమ్స్. సో 540/23 అనేది ఎంత పర్సెంట్ చెప్పండి నాకు. సో 23 × 2 టైమ్స్ చేస్తే 46 వస్తుంది. సో మీ ఆన్సర్ 22 పాయింట్ సంథింగ్లో రావాలి, 20 పాయింట్ సంథింగ్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. What is the ratio between total number of passed male from all the school together to total number of passed female from all the class together to total number of passed female from all the class together? ఇక్కడ మీకు డబుల్ పడిందండి. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ టోటల్ నంబర్ ఆఫ్, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్, ఇది అవసరం లేదు మీకు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు అవసరం లేదు. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ పాస్డ్ ఫీమేల్ ఫ్రమ్ ఆల్ ద క్లాస్ టుగెదర్ టు టోటల్ నెంబర్ ఆఫ్ పాస్డ్ ఫీమేల్ ఫ్రమ్ ఆల్ ద క్లాస్ టుగెదర్? మీరు ఏం కనుక్కోవాలండి? ఫీమేల్స్ మొత్తం ఎంతమంది పాస్ అయినారో కనుక్కోవాలి, అండ్ మేల్స్ మొత్తం పాస్ అయిన వాళ్ళు కనుక్కోవాలి. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ పాస్ ఫీమేల్ ఆల్ ద క్లాస్ టుగెదర్ టు టోటల్ నెంబర్ ఆఫ్ పాస్ ఫీమేల్ ఆల్ ద క్లాస్ టుగెదర్? ఇక్కడ నుండి ఇక్కడ వరకు అవసరం లేదండి, మీకు ఈ వాల్యూ అవసరం లేదు. ఇది మీకు రిడెండెంట్గా వచ్చింది, డబల్ పడింది. రైట్, ఈ లైన్ మీకు అవసరం లేదు. ఇక్కడ నుండి ఇది ఉంది చూసినారా, ఇది మీకు డబల్. రైట్, టోటల్ నెంబర్ ఆఫ్ పాస్డ్ మేల్ స్టూడెంట్స్కి టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ పాస్ స్టూడెంట్కి రేషియో చెప్పాలి. ఇక్కడ చూడండి, మీకు పాస్ అనేది ఇదే కదా. ఈ 5లోనే మీకు పాస్ ఉంటారు, ఫెయిల్ ఉంటారు. ఈ 5లోనే మీకు పాసు, మేలు ఫీమేల్, ఇది మొత్తం పాస్ కదా, దీంట్లో మేలు ఫీమేల్, ఇక్కడ మీకు మేలు ఫీమేల్. ఈ 5 వాల్యూ తెలిస్తేనే మీరు మేలు ఫీమేల్ చెప్పగలుగుతారు, అంతేనా? మీకు 5 వాల్యూ తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? 1200లో 5:1 6 అంటే 6కి 1200 అంటే 2 అయితే 5 ఎంత అవుతుందండి? 5 మీకు ఎంత అవుతుంది? 1000 అవుతుంది. ఈ 5 వాల్యూ తెలిసింది అంటే మీకు టోటల్ పాస్ అయిన వాళ్ళు క్లాస్ 4లో 1000 మంది ఉన్నారు. క్లాస్ 4లో పాస్ అయిన వాళ్ళు మొత్తం 1000 మంది ఉన్నారు. కానీ దాంట్లో మేల్ ఎంత ఫీమేల్ ఎంత మీరు ఎలా చెప్పగలుగుతారు? మీకు ఇక్కడ క్వశ్చన్లో డేటా ఉందా? లేదు. సేమ్ అలాగే ఇక్కడ కూడా మీరు మేల్ ఎంతో ఫీమేల్ ఎంతో చెప్పలేరు కాబట్టి ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ అయితే చెప్పలేరండి. సో ఆన్సర్ చెప్పలేదు కాబట్టి మీకు ఆన్సర్ ఇక్కడ డి ప్లేస్లో కెన్ నాట్ బి డిటర్మైన్డ్ అని రావాలండి. సి అండ్ డి కెన్ నాట్ బి డిటర్మైన్డ్. సో ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్పలేము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్
9th అండి. టోటల్ ఫీమేల్ పాస్ ఫ్రమ్ క్లాస్ 6 is 700. ఫైండ్ అవుట్ హౌ మెనీ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్ ఫెయిల్డ్ ఫ్రమ్ క్లాస్ 6. రైట్, టోటల్ ఫీమేల్ పాస్ ఫ్రమ్ క్లాస్ 6 ఈజ్ 700. సో టోటల్ ఫీమేల్స్ ఎంత ఉన్నారో చెప్దాం చూడండి. ఫస్ట్ క్లాస్ 6 నుండి 6వ తరగతిలో ఉత్తీర్ణ స్త్రీల సంఖ్య 700. సో 6వ తరగతిలో మొత్తం ఫీమేల్స్ ఎంత ఉన్నారో చెప్పండి. ఫీమేల్స్ 5 3 8 పార్ట్స్ వాల్యూ 24 అయిందంటే 3 పార్ట్స్ వాల్యూ 8 3 టైమ్స్ అయింది కాబట్టి 3కి 3 టైమ్స్ 900 కదా. సో మొత్తం మీ క్లాస్ 6లో ఫీమేల్స్ 900 ఉన్నది అర్థమైంది. టోటల్ ఫీమేల్ పాస్ ఫ్రమ్ క్లాస్ 6 700. 700 ఈ 900లో 700 పాస్ అయినారు. ఓకే, 200 ఫెయిల్ అయినారు. అంతేనా? 200 ఫెయిల్ అయినారు. ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏమన్నారు? ఫైండ్ అవుట్ హౌ మెనీ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్ ఫెయిల్ ఫ్రమ్ క్లాస్ 6. క్లాస్ 6లో మొత్తం ఫెయిల్ అయిన వాళ్ళు చెప్దాం చూడండి. ఇదే కదా ఫెయిల్ అయిన వాళ్ళంటే 8 పార్ట్స్ వాల్యూ 2400 అయింది అంటే 8 పార్ట్స్ వాల్యూ అంటే 3 టైమ్స్ అయింది కాబట్టి 1 పార్ట్ వాల్యూ ఎంత? 300. ఇది మొత్తం క్లాస్లో ఫెయిల్ అయిన వాళ్ళు కదా. దీంట్లో మీకు మేల్ ఉంటుంది, మళ్ళీ ఫీమేల్ ఉంటుంది. ఇక్కడ మీకు వచ్చింది చూడండి, 900 మెంబర్స్ మొత్తం మీకు ఫీమేల్ అయితే 200 మెంబర్స్ ఫెయిల్. సో ఫీమేల్ 300లో 200 వెళ్ళిపోతే మేల్ ఎంత అవ్వాలి? 100 అవ్వాలి. సో ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ అవుట్ హౌ మెనీ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్ ఫెయిల్ ఫ్రమ్ క్లాస్ 6. మేల్ ఎంత ఫెయిల్? 100. ఫీమేల్ ఎంత ఫెయిల్? 200. సో ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th అండి. టోటల్ నంబర్ ఆఫ్ మేల్ ఫ్రమ్ ఆల్ క్లాస్ టుగెదర్ ఈజ్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్ ఫ్రమ్ ఆల్ ద కాలేజ్ టుగెదర్? టోటల్ నంబర్ ఆఫ్ మేల్ ఫ్రమ్ ఆల్ ద క్లాస్ టుగెదర్. రైట్, అంటే ఇక్కడ మీకు సరే నేను క్లాస్ 4లో మేల్ ఎంత ఉంది చెప్పండి, ఫీమేల్ ఎంత చెప్పండి. 7:5 రేషియో కదండి 1200లో. అంటే ఇది మీకు 700 అని తెలుసు, ఇది మీకు 500 అని కదా. రైట్, ఇప్పుడు ఎంత అవ్వాలి? ఇది 11:7. టోటల్ ఎంత? 18 పార్ట్స్ వాల్యూ 800 అయితే 7 పార్ట్స్ వాల్యూ 700 అవ్వాలి, 11 పార్ట్స్ వాల్యూ 1100 అవ్వాలి. అంతేనా? 8 పార్ట్స్ వాల్యూ 2400 అంటే 3 టైమ్స్ అయింది కాబట్టి 5కి 3 టైమ్స్ ఎంత? ఇది 1500 అవ్వాలి, 3కి 3 టైమ్స్ 900 అవ్వాలి. ఇది 1:1 రేషియోలో ఉంది కాబట్టి ఈక్వల్గా డివైడ్ అవుతుంది. 1250 1250. 5 పార్ట్స్ వాల్యూ 2000 అంటే 4 టైమ్స్ అయింది కాబట్టి దీనికి 4 టైమ్స్ అంటే ఎంత? 800. దీనికి 4 టైమ్స్ అంటే 1200. ఇప్పుడు మీకు మేల్ ఫీమేల్ ఎంత వచ్చిందండి? మొత్తం అన్ని క్లాసులలో మేల్ టోటల్ ఎంత, ఫీమేల్ టోటల్ ఎంత మీరు కనుక్కోగలుగుతారు. ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నారు? టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ ఫ్రమ్ ఆల్ క్లాస్ అంటే టోటల్ మేల్ కనుక్కోవాలి, టోటల్ ఫీమేల్ కనుక్కొని ఫ్రాక్షన్ రాయాలి. ఇప్పుడు కనుక ఇట్లాంటి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్కడైనా మీకు ప్రైమ్ నెంబర్ ఉందా చూడండి ఒకసారి. 31 ప్రైమ్ నెంబరా, 17 ప్రైమ్ నెంబరా, 91 ప్రైమ్ నెంబరా? 91 కాదండి, ఇది 13 × 7గా రాయొచ్చు. 51 ఎలా రాయొచ్చు? 17 × 3గా రాయొచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి వన్ మినిట్ అండి. రైట్, ఒకసారి ఇదంతా ఎరేజ్ చేస్తున్నాను చూడండి. రైట్, ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు డినామినేటర్లో మీకు ప్రైమ్ నెంబర్స్ కానీ ఇలాంటి నెంబర్స్ కనిపిస్తున్నప్పుడు మీరు ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఏమొస్తుంది? 500. ఇది మొత్తం ఎంత అవుతుంది? ఇది 2000 అవుతుందా? 2000 అవుతుంది. 8 + 5 ఎంత? 1300. 2కి 1300 యాడ్ చేస్తే ఎంత? 3300. 3300కి 1200 యాడ్ చేస్తే ఎంత? 4500. ఇంకో 50 యాడ్ చేస్తే ఎంత? 4550. సో డినామినేటర్ వాల్యూ అయితే మీకు అర్థమైందండి. ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఎలా క్యాన్సిల్ అవుతుందో చెప్పండి నాకు ఒకసారి. ఈ రెండింటిని క్యాన్సిల్ చేసినప్పుడు మీరు ఎలా క్యాన్సిల్ చేస్తారు? ఈ 4550ని × 50 రాసుకుంటే 45 × 2 అంటే 90. ఇంకొక 1 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 91గా రాసుకోవచ్చు దీన్ని. మీకు ఎవ్రీ 100లో 2 ఉంటాయి కాబట్టి 4500లో × 2 అంటే 90 ఉండాలండి. ఇక్కడ 50 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 1 ఎక్స్ట్రా, ఇంతే కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మీరు? 13 × 7 × 50. ఈ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే 31 ఉందా? ఇక్కడ మీకు డినామినేటర్లో 31, ఇక్కడ 31 మిగులుతుందంటే దీంట్లో 31 ఉండాలి కదా. 31 లేదు. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. ఖచ్చితంగా ఇది మీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఏమి ఆన్సర్ అవ్వదు. 17 ఉండాలి. ఇక్కడ మీకు ఎక్కడైనా 17 కనిపిస్తుందా? లేదు. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. 91 ఉంది, 91 కనిపిస్తుంది. 51 ఉండాలంటే మీకు 17 ఉండాలి, 3 ఉండాలి. ఇక్కడ 17 లేదు, నాకు 3 లేదు. ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్.
సో ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు ఈ పార్ట్ వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది కనుక్కున్న తర్వాత మీరు ఆన్సర్ గెస్ చేయగలుగుతారా లేదో చూడండి. దాని తర్వాత మీరు మొత్తం ఆన్సర్ అటెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇదండి క్వశ్చన్ నెంబర్ 10కి మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 11th. A candidate who gets 20% marks in an examination fails by 30 marks, but another candidate who gets 32% gets 42 marks more than the pass marks. Then the pass percentage of pass marks is. రైట్ అండి, ఇది మీకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, ఈజీ క్వశ్చన్ కూడా. ఇప్పుడు చూడండి, ఏదో ఒక క్యాండిడేట్కి 20% మార్క్స్ వస్తున్నాయంటే ఎగ్జామ్లో 20% మార్క్స్ వచ్చిన తర్వాత అయినా కూడా ఫెయిల్ అవుతున్నాడంట. ఎంతతో ఫెయిల్ అవుతున్నాడు? 30 మార్కులతో ఫెయిల్ అవుతున్నాడు కదా. సో 20% మార్క్స్ వచ్చి ఇంకొక 30 వస్తే ఇది పాస్ మార్క్సేనా? ఇవి పాస్ మార్క్స్, ఇంతే కదా. ఈ స్టేట్మెంట్ అలా పక్కన పెట్టేసేయండి. బట్ ఎనదర్ క్యాండిడేట్, ఇంకొక పర్సన్కి 32% మార్క్స్ వస్తున్నాయంట. ఎంత? 32% మార్క్స్. 32% వచ్చినా కూడా అతను 42 మార్క్స్ ఎక్కువ వస్తున్నాయంట. 32% స్కోర్ వస్తే పాస్ కన్నా 42 ఎక్కువ వస్తున్నాయంట. సో 32% నుండి కనుక మీరు 42 మైనస్ చేసినారనుకోండి, ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇది పాస్ మార్క్స్ అనేచ్చా? ఇది పాస్ మార్క్స్. ఇప్పుడు ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ రెండు ఈక్వల్ కదండి. ఇవైనా పాస్ మార్క్స్, ఇవైనా పాస్ మార్క్సే. 20 అటు వెళ్తే ఏమవుతుంది మీకు? 12% వాల్యూ. 12% వాల్యూ ఎంత అండి? 42 వస్తే 72 అవుతుంది, అంతేనా? రైట్. ఇప్పుడు మీకు పాస్ పర్సంటేజ్ చెప్పాలంటే సింపుల్గా మీరు ఈ 30 వాల్యూ ఎంత పర్సంటేజ్ చెప్తే పాస్ పర్సంటేజ్ చెప్పినట్టే కదా. మీకు 12% వాల్యూ 72, ఇది మార్క్స్. 30 వాల్యూ ఎంత వాళ్ళు చెప్పండి. 12కి ఇది ఎన్ని టైమ్స్ అయింది మీకు? 6 టైమ్స్ కాబట్టి ఇంటూ 6 అంటే ఇక్కడ 5 ఉంటే అవుతుంది కదా. అంటే 5% వాల్యూ మీకు 30 అన్నట్టు కదా. 30 అంటే ఎంత? 5%. సో పర్సంటేజ్లో చెప్పాలంటే 20% + 5% అంటే 25% మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12th. The total salary of A and B is 1215. A spent 85 5/7% of his income. ఈ 85 5/7%ని కనుక మీరు ఫ్రాక్షన్లో రాస్తే ఈ వాల్యూ మీకు 6/7 అండి. సో ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్ కదా. స్పెంట్ ఎంత అండి? 6/7th పార్ట్. అంటే 7 పార్ట్స్ ఇన్కమ్ అయితే 6 ఎక్స్పెండిచర్ ఉంది, 1 పార్ట్ సేవింగ్ ఉంది. మరియు బి తన ఆదాయంలో 83 1/3%ని ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 5/6. 5/6ని ఖర్చు చేస్తున్నాడు అంటే బి అనే పర్సన్. అంటే 5 ఖర్చు చేస్తున్నాడు, 6 ఇన్కమ్ ఉంటే, అంతే కదా. సో సేవింగ్ ఎంత? 1. ద రేషియో ఆఫ్ సేవింగ్స్ ఇస్ 3:4. ఏకి బికి సేవింగ్స్ రేషియో 3:4 ఉండాలంట. ఇక్కడ ఎలా ఉంది? 1:1 ఉంది. 3:4 ఉండాలన్నారు కాబట్టి దీన్ని × 3, దీన్ని × 4 చేస్తున్నారు. ఇక్కడ 3 చేసినారు కాబట్టి ఇక్కడ × 3, ఇక్కడ × 3, × 4 చేస్తే సరిపోతుంది. రైట్. ఇప్పుడు ఏ శాలరీ ఎంత అంటే ఇన్కమ్ ఎంత? 21. బి ఇన్కమ్ ఎంత? 24. 21 + 24 ఎంత? 45. ఈ టోటల్ వాల్యూ మీకు ఎంత అన్నారు? టోటల్ వాల్యూ మీకు ఎంత అన్నారండి? టోటల్ వాల్యూ 1215. టోటల్ వాల్యూ 1215. అయితే 21 వాల్యూ ఎంత చెప్పాలి మీరు. సో ఇది 315 టైమ్స్, ఇది 37 టైమ్స్ కదా. సో 15 చూస్తే ఇక్కడ 1200 అంటే మీకు 15 × 80. 1200 అంటే 1 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 81 టైమ్స్. సో 7తో మల్టిప్లై చేసే 7 × 8 56. సో ఏ ఇన్కమ్ మీకు 567 అవ్వాలి. ఏ ఇన్కమ్ ఇక్కడ ఒకదే 567 ఉంది, ఇంకెక్కడ లేదు. సో మీరు డైరెక్ట్గా ఆన్సర్ మార్క్ చేయొచ్చు, బి కనుక్కోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇన్ యాన్ ఎలక్షన్ ఆర్యన్ అండ్ నీరు పార్టిసిపేటెడ్. ఆర్యన్ అండ్ నీరు. 2/5 of the voters promised to vote for Aryan and rest promised to vote for Neeru. ఇప్పుడు మొత్తం 2/5 కదండి. మొత్తం కనుక మీరు 500 అనుకున్నారు అనుకోండి, ఇది 500 ఓట్స్ అనుకుంటే 200 ఎవరికి ప్రామిస్ చేసినారంట? 2/5 ఓటర్ ప్రామిస్ టు ఓట్ ఫర్ ఆర్యన్. అంటే 200 ఆర్యన్కి ఓట్ వేస్తామంటే టోటల్ 500 అయితే 300 నీరుకు వేయాలి కదా. రైట్. ఆన్ ద ఓటింగ్ డే 15% ఆఫ్ ద ఓటర్స్ వెంట్ బ్యాక్ ఆన్ దేర్ ప్రామిస్ టు ఓట్ ఫర్ ఆర్యన్. అయితే ఓట్ వేసే రోజు అతనికి ఎంతమంది ఓటు వేస్తా అని చెప్పినారో దాంట్లో 15% మెంబర్స్ ఓటు వేయలేదంట. అతనికి వేయకుండా నీరుకి వేసినారు. సో 200లో 15% ఎంత అండి? 30 కదా. 30 ఈయనకు మైనస్ అయిపోయింది, ఈయనకి యాడ్ అవ్వాలి. ఎందుకంటే ఈయనకి వేస్తామని అన్నది వేయలేదు, ఈయనకి వేసినారు. సో 200 వేయాల్సింది, ఈయనకి -30 అయింది, ఈయనకి +30 అయింది. అండ్ 25% ఆఫ్ ద ఓటర్స్ వెంట్ బ్యాక్ ఆన్ దేర్ ప్రామిస్ టు ఓట్ ఫర్ నీరు.
నీరుకి వేస్తా అన్న దాంట్లో 25% ఆయనకి వేయలేదంట, ఆర్యన్కి వేసినారంట. సో 300 మెంబర్స్ ఓటు వేస్తా అంటే 25% అంటే ఎంత? 75 మెంబర్స్ ఈయనకి వేయలేదు, ఈయనకి 75 ఎక్స్ట్రా చేసినారు. సో ఇప్పుడు ఏమేమి చెప్పండి, 200లో 30 తగ్గిన 75 యాడ్ అయింది, టోటల్ ఎంత? 245. సో టోటల్ ఎంత ఉండాలి మీకు? 500 ఉండాలి. ఇక్కడ 245 అంటే ఇక్కడ ఎంత? 255. సో 245 ప్లస్ 255 వాల్యూ ఎంత చెప్పండి? సరే డిఫరెన్స్ ఎంత? ఎంత ఓట్లతో నీరు గెలిచినాడు? 10 ఓట్స్. ఈ 10 ఓట్స్ వాల్యూ మీకు ఎంత అన్నారు? 250 అన్నారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ మనం ఎంత అనుకున్నాము? 200 ప్లస్ 300 500. సో 5 × 25 అంటే 125, 3 zeros మనకి రైట్. ఎక్కడుంది? ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. 2 to the power of x equal to 3 to the power of y equal to 6 to the power of minus z. నేను దీన్ని అన్ని ఈక్వల్ టు k అనుకుంటున్నాను. 2 to the power of x equal to k చేస్తే మీకు 2 equal to k to the power of 1/x అవుతుందండి. సిమిలర్లీ మీరు 3 to the power of y equal to k చేస్తే 3 equal to k to the power of 1/y అవుతుందా? రైట్. సిమిలర్లీ 6 to the power of minus z, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే 6 equal to k to the power of 1/z అవుతుందా? ఏం లేదండి, 2 to the power of x equal to k చేస్తే ఈ x ఇటు వస్తే పవర్ x అవుతుంది, ఇటు k మిగులుతుంది, అంతే కదా. సో 2 × 3 ఈక్వల్ టు మీకు 6 కదా. సో 2 ఈక్వల్ టు ఎంత ఉంది? k to the power of 1/x ఇంటూ k to the power of 1/y ఈక్వల్ టు k to the power of 1/z. సో ఇక్కడ మైనస్ రావాలండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ రావాలి. స్టెప్ రాయండి. మీకు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్ ఏమవ్వాలి? 1/x ప్లస్ 1/y యాడ్ అవ్వాలి. సో k to the power of minus 1/z. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. 1/x ప్లస్ 1/y ఈక్వల్ టు మైనస్ 1/z. సో దీన్ని మళ్ళీ ఇటు తీసుకొస్తే మీకు 0 అవ్వాలి. 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు ఎగ్జామ్లో సాల్వ్ చేసినారా? ఈ క్వశ్చన్ కనుక మీకు మళ్ళీ ఎగ్జామ్లో వచ్చిందనుకోండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, రెండింటిని మల్టిప్లై చేస్తే 6 వచ్చిందంటే డైరెక్ట్గా మీరు 0 పెట్టాలి. ఈ క్వశ్చన్ దగ్గర మీరు 1 సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు. ఇటువంటివే మీకు టైం సేవ్ చేసే క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 15. ఫ్లవర్స్ ఇన్ ఏ బాస్కెట్ బికమ్ డబుల్ ఇన్ ఎవ్రీ 2 minutes. If the basket gets full in 1.5 hours, then in what time the basket will be half filled? మీకు ఒక ఫ్లవర్స్ బాస్కెట్ ఉంది, బాస్కెట్ ఫుల్ అవ్వాలి. ఫుల్ అవ్వాలంటే మొత్తం 1 యూనిట్ అనుకోండి. 1 యూనిట్ ఫుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంట? 1.5 hours అంటే 90 minutes పడుతుందా? 90 minutes పడుతుంది. ఎవ్రీ 2 minutesకి డబల్ అవుతుంది. అంటే ఇది హాఫ్ అవ్వాలంటే ఇక్కడ ఎంత అంటే 2 minutes మైనస్ చేస్తే సరిపోతుంది కదా, 88 minutes. 88 minutesలో కనుక హాఫ్ ఉందనుకోండి, ప్లస్ 2 minutes అయ్యేసరికి ఏమవుతుందండి? ఇక్కడ ప్లస్ 2 minutes అయ్యిందంటే ఇక్కడ ఇంటూ 2 అవుతుంది, అప్పుడు ఫుల్ అవుతుంది కదా. మీకు హాఫ్ పార్ట్ అనేది 88 minutesలోనే ఫుల్ ఉంటే ఇంకొక 2 నిమిషాల తర్వాత డబల్ అవుతుంది కాబట్టి ఇది ఫుల్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు 88 ఆప్షన్లో లేదు కాబట్టి ఆన్సర్ డి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 16. ది ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ సమ్ ఆఫ్ 10 ఇన్ ద త్రో ఆఫ్ 2 dice ఈజ్. సింపుల్ క్వశ్చన్ కదండి మనకి. మీరు 2 diceని, మీకు ప్రాబబిలిటీ అంటే మీనింగ్ ఏంది? ఫేవరేబుల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్, ఇంతే కదా. మీరు 2 diceని కనుక త్రో చేస్తే మీకు టోటల్ ఎన్ని వస్తాయి చెప్పండి? ఒక్క డై పైన 6 ఫేసెస్ ఉంటాయి. 2 diceని త్రో చేస్తున్నాం కాబట్టి 6 స్క్వేర్. సో టోటల్ ఎంత? 36 రావాలి మీకు చాయిసెస్. డై పైన ఫేసెస్లో 6 ఫేసెస్ ఉంటాయి. మీరు ఒకటేసారి 3 diceని త్రో చేస్తే 6 power 3 అంటే 216 రావాలి. ఈ కాన్సెప్ట్ అయితే మీకు తెలుసు కదా. సో మీకు 2 diceని త్రో చేస్తున్నప్పుడు మీకు టోటల్ 36 వస్తాయండి, టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఎలా? మీకు 1-1 వస్తుంది, 1-2 వస్తుంది, 1-3 వస్తుంది, ఇలా అప్ టు 1-6 వరకు. నెక్స్ట్ 2-1 వస్తుంది, 2-2 వస్తుంది, ఇలా అప్ టు 2-6 వరకు. నెక్స్ట్ ఇలా మీకు 5-1 వస్తుంది, అప్ టు 5-6 వరకు. ఇలా 1-2-3 ఇటు అప్ టు 5 వరకు. మళ్ళీ 6-1 వస్తుంది, 6-6 వరకు. ఇలా 6 వస్తాయి, ఇలా 6 వస్తాయి, మీకు టోటల్ 36 అవుతాయండి. ఇప్పుడు మీకు ఏమన్నారు? టోటల్ 10 రావాలి సమ్. టోటల్ 10 ఎప్పుడు వస్తుందండి? మీకు ఫస్ట్ దానిపైన 3 పడింది అనుకోండి, సెకండ్ దానిపైన హైయెస్ట్ 6 పడినా కూడా మీకు 9 అవ్వదు. అంటే ఫస్ట్ దానిపైన మీకు కనుక 4 పడి సెకండ్ దానిపైన 6 పడితే వస్తుంది. ఫస్ట్ దానిపైన 5 పడి సెకండ్ దానిపైన 5 పడితే వస్తుంది. మీకు ఫస్ట్ దానిపైన 6 పడి సెకండ్ దానిపైన 4 పడితే ఇది టోటల్ 10 అవుతుంది. ఇలాంటి మీకు మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? ఇవి టోటల్ 3. ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ 3 బై టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ 36 అంటే 1/12 అనేది మీకు రైట్ ఆన్సర్. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th. ఇన్ హౌ మెనీ వేస్ ఏ గ్రూప్ ఆఫ్ 3 boys ప్లస్ 2 girls కెన్ బి ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ఏ టోటల్ ఆఫ్ 4 boys అండ్ 4 girls?
మీ దగ్గర 4 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ ఉంటే మీరు 3 బాయ్స్ అండ్ 2 గర్ల్స్కి గ్రూప్ ఫామ్ చేయాలి. ఎలా ఫామ్ చేస్తామండి? 4 బాయ్స్ నుండి మీరు 3 బాయ్స్ని సెలెక్ట్ చేయాలి. నెంబర్ ఆఫ్ వేస్ అంటే 4C3 కదా, 4C3, 4 నుండి 3 సెలెక్ట్ చేయడం ఇంటూ 4 నుండి 2 సెలెక్ట్ చేయడం 4C2. సో 4C3 అన్న మీకు NCR ఈక్వల్ టు NCN-R అని మీకు ఫార్ములా తెలియాలి. సో 4C3 వాల్యూ అన్న 4C1 వాల్యూ అన్న ఒకటే. సో 4C1 వాల్యూ అంటే 4, 4C2 వాల్యూ అంటే డైరెక్ట్గా చెప్పండి 4 × 3/1 × 2 అంతే కదా. 4 × 3 12, 12/2 అంటే ఎంత 6, 6 × 4 ఎంత 24. సో ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. 4 mat weavers can weave 4 mats in 4 days. At the same rate, how many mats would be woven by 8 mat weavers in 8 days? ఇది మీకు టైమ్ అండ్ వర్క్లో మ్యాను అవరు డేస్ బై వర్క్ ఈక్వల్ టు M1H1D1/W1 ఈక్వల్ టు M2H2D2/W2 మోడల్ క్వశ్చన్ అండి మీకు ఇది. సో మీకు ఫస్ట్ కేసులో ఏమన్నారండి 4 మ్యాట్స్ వీవ్ చేయాలి. సో ఫస్ట్లో వర్క్ ఎంత 4, ఎంతమంది చేస్తున్నారు 4 మ్యాట్ వీవర్స్, 4 మ్యాట్స్ వీవ్ చేస్తున్నారు. వర్క్ కింద రాసుకుంటున్నాము 4 డేస్లో. మీకు అవర్స్ ఇవ్వలేదు. మీకు నెక్స్ట్ ఏం చేయాలి వర్క్, హౌ మెనీ మ్యాట్స్ వుడ్ బి వీవెన్ అంటే మీరు W2 కనుక్కోవాలి. ఎంత 8 మ్యాట్ వీవర్స్ అంటే M2 వాల్యూ 8, ఎన్ని డేస్లో 8 డేస్లో. సో 4 క్యాన్సల్, ఇది 4 2 టైమ్స్. సో W2 ఈక్వల్ ఎంత వచ్చిందండి మీకు 8 × 2 16 వచ్చింది. సో ఆప్షన్ డి మనకు రైట్ ఆన్సర్. మీరు ఏం చేస్తారంటే 4 చూసి ఇక్కడ 8 చూసి మీరు 8 మీరు రైట్ ఆన్సర్ అనుకుంటారు, కాదండి. సో 16 మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. There are 5 buses from Nainital to Dehradun and same number of buses from Dehradun to Nainital. If a man does not want to return to Nainital by the bus in which he went to Dehradun, in how many ways to and fro, ఇక్కడ ఫ్రమ్ కాదండి, to and fro journey can be performed between Nainital and Dehradun. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ నైనిటాల్ ఉంది, ఇక్కడ డెహ్రాడూన్ ఉంది. ఇక్కడ నుండి మీకు 5 బస్సెస్ వెళ్తున్నాయంట, ABCD అండ్ E. ఈ బస్సులు ఇటు నుండి ఇటు వెళ్తాయి. అవే 5 బస్సెస్ మళ్ళీ ఇటు నుండి రిటర్న్ అవుతాయండి ఇలా. మళ్ళీ ఇవే బస్సెస్ ABCDE ఇలా రిటర్న్ అవుతాయి. ఇప్పుడు మీకు పాసిబిలిటీ ఏముంటుందండి, ఈ పర్సన్ ఇటు వెళ్ళేసి మళ్ళీ అదే బస్సులో రిటర్న్ రావచ్చు, లేదా ఈ పర్సన్ ఇటు వెళ్ళి మళ్ళీ B అనే బస్సులో రిటర్న్ రావచ్చు, ఈ పర్సన్ ఇటు వెళ్ళి C అనే బస్సులో రిటర్న్ రావచ్చు, పర్సన్ A ఎక్కి Dలో రిటర్న్ రావచ్చు, పర్సన్ ఏ ఎక్కి ఈలో రిటర్న్ రావచ్చు కదా. ఇప్పుడు ఒక పర్సన్ ఏ అనే బస్సులో ఎక్కుతున్నాడు, మళ్ళీ అదే బస్సులో ఇమీడియట్గా రిటర్న్ రావచ్చు. ఇప్పుడు మీకు 5 బస్సులు ఉన్నాయి కదా, ఇవన్నీ మళ్ళీ వచ్చిన తర్వాత అన్నీ రిటర్న్ అవుతాయి కదా. ఈ 5 బస్సులు ఏదన్నా ఒకటి ఎక్కొచ్చు. కానీ కండిషన్ ఏమన్నారు మీకు, వెళ్ళిన బస్సులోనే రావద్దు. అయితే అలాంటి ఎన్ని బస్సులలో రావచ్చు అని క్వశ్చన్ అండి. సరే పర్సన్ ఏ అనే బస్సులో ఎక్కినాడు అనుకోండి, అతను ఎన్ని వేస్లో రావచ్చు అండి, ఏ ఒక్కటి కాకుండా 4 వేస్లో రావచ్చు, అంతేనా 4. ఇప్పుడు బీకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ఒక పర్సన్ బీలో ఎక్కినాడు అనుకోండి, మళ్ళీ బీ కాకుండా మిగతా 4 ఎక్కడన్నా రావచ్చు. సో బీ బస్ ఎక్కిన పర్సన్కి కూడా అదే, ఒక పర్సన్ బీ బస్ ఎక్కితే దానికి మళ్ళీ 4 ఆప్షన్స్ ఉంటాయి. పర్సన్ సి బస్ ఎక్కినాడు అనుకోండి, వచ్చేటప్పుడు సిలో రాడు, మిగతా 4 దేంట్లో అయినా రావచ్చు, అంతే కదా. సి బస్ ఎక్కితే మిగతా 4 దేంట్లో రావచ్చు, మళ్ళీ దీనికి 4 ఉంటాయి. ఇలా ఆ పర్సన్కి మొత్తము 5 బస్సులు ఎక్కినప్పుడు ఒక్కొక్క బస్కి 4 ఆప్షన్స్ ఉంటాయండి. సో 5 × 4 టోటల్ ఎంత, మీకు 20 వేస్లలో రావచ్చు. ఎలా రావచ్చు అంటే ఏ బస్సులో వెళ్తే ఆ బస్సు కాకుండా ఇంకొక బస్సులో రిటర్న్ అవ్వచ్చు. సో ఏ అనే బస్సు ఎక్కితే మిగతా 4 బస్సులో రిటర్న్ అవుతాడు, బి అనే బస్సు ఎక్కితే మిగతా 4 బస్సులో రిటర్న్ అవుతాడు, సి ఎక్కితే ఇంకొక సి కాకుండా మిగతా 4, డి ఎక్కితే డి కాకుండా మిగతా 4, ఈ ఎక్కితే ఈ కాకుండా మిగతా 4. అలా ఎన్ని వేస్ అండి, మొత్తం 20 వేస్లో రిటర్న్ అవ్వచ్చు. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్.